భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంతో కోట్లాది మంది ప్రజలకు విస్తృత ప్రయోజనాలు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూటమి ప్రభుత్వం నిర్ణయించిన జీఎస్టీ స్లాబ్ తగ్గింపు విధానంతో కోట్లాది మంది ప్రజలకు విస్తృత ప్రయోజనాలు లభిస్తాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కాకినాడలో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావు అధ్యక్షతన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు జీఎస్టీ తగ్గింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ క్షీరాభిషేకం చేశారు. ఇది ఒక చారిత్రక నిర్ణయమని, ఈ జీఎస్టీ తగ్గింపు విధానంతో కోట్లాది మంది ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున క్షీరాభిషేక వేడుకల్లో పాల్గొన్నారు. కోలాహలంగా క్షీరాభిషేకం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిని విశ్వేశ్వరరావు వివరించారు. మరి మీరు చూడండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందులో క్యాన్సర్ తదితర రోగాలకు ఏదైతే ఉపయోగించే పరికరాలు కానీ వైద్య సేవలు కానీ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి 18% ఉన్న జీఎస్టీని 0%కు తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రోగులకు ఉపశమనం కలిగించే చర్యని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైన మెడికల్ కిట్స్ ఉన్నాయి. ఆ మెడికల్ కిట్స్ అన్నింటినీ 12% ఉన్న జీఎస్టీని 5%కి తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఇవాళ ఉపయోగకరంగా ఉండేలాగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఏదైతే భారతదేశం వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన దేశం ఉందో అందువల్ల వ్యవసాయానికి సంబంధించి ఏవైతే పనిముట్లు కానీ ఇతరత్ర వాడుతూ ఉన్నామో దానికి సంబంధించి జీఎస్టీని 18% నుంచి 5%కి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హౌస్ హోల్డ్స్ ఏదైతే విద్యుత్ పరికరాలు ఉన్నాయి, ఏసీలు కానీ ఇతర ఏదైతే గృహోపకరణాలు ఉన్నాయో వాటిపైన కూడా 28% ఉన్న ట్యాక్సెస్ని ఇవాళ 18%కి తీసుకురావడం జరిగింది. అనేక వస్తువులు ఇవాళ ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు, అదేవిధంగా ఆరోగ్య రంగానికి, బీమా రంగానికి సంబంధించి పూర్తిగా జీఎస్టీ తొలగింపుతో పాటు ఇవాళ ఖరీదైన కార్ల విషయంలో కూడా చాలా పెద్ద ఎత్తున తగ్గే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 48,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోతున్నప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అంటే వ్యాపారం కాదు, సేవ అనే దృక్పథంతో, ఒక సేవా భావంతో ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చాలనే ఒక సత్సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున సంస్కరణకు పూనుకోవడం జరిగింది.